హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం రాగి పిండితో ఈజీగా చేసుకోగలిగే 4 రకాల స్నాక్ రెసిపీస్ని చూద్దాము. రాగి పకోడీ, అలాగే రాగి లడ్డు, రాగి సూప్, అలాగే నోట్లో వెన్నలా కరిగిపోయే రాగి బర్ఫీని కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా అయితే ఈ రాగి బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ప్యాన్లో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుని, నెయ్యి కాగిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు పలుకులు వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్పు రాగి పిండి, అలాగే 1/2 కప్పు బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, ఉప్మా రవ్వ 1/2 కప్పు వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేయడానికి 8 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి, లో ఫ్లేమ్లోనే మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. రాగి పిండి రవ్వ చక్కగా వేగిపోయాయి, కమ్మటి వాసన కూడా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ పైన మరొక గిన్నె పెట్టుకుని దీంట్లో 1.25 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. మనం రాగి పిండి రవ్వ ఎంత తీసుకున్నామో సేమ్ అంతే బెల్లం తీసుకోవాలి. 1.25 కప్పు బెల్లం, 2 కప్పుల నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం ఈ విధంగా పూర్తిగా కరిగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి 2 నిమిషాల పాటు ఈ నీళ్ళని మరిగించుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా, దాంట్లో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు, అలాగే యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. స్టవ్ ఇప్పుడే ఆన్ చేయొద్దండి, స్టవ్ ఆఫ్లోనే ఉండాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళని వేడిగా ఉన్నప్పుడే పోసుకోవాలి. ఈ బెల్లం నీళ్ళు ఇందులో పోసాక స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఈ బెల్లం నీళ్ళలో రాగి పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే రాగి పిండి నీళ్ళని బాగా పీల్చేసుకుని ఈ విధంగా దగ్గరగా అవుతుంది. ఇలా దగ్గర పడ్డాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసాక ఈ నెయ్యి ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ లోలోనే ఉండాలి. ఒకసారి వేసిన నెయ్యి ఈ పిండి బాగా పీల్చుకున్న తర్వాత మరికొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ మొత్తం నేను 5 టేబుల్ స్పూన్ల నెయ్యి వాడానండి. రాగి పిండి వేయించడానికి కానీ ఇందులో కానీ మొత్తం 5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేశాను. ఇది బాగా ఉడికి ఈ విధంగా షైనింగ్గా ఉందంటే మనం వేసిన నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్లే. ఇలాగే కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే దీని నుంచి నెయ్యి చూడండి లైట్గా సపరేట్ అవుతుంది. ఈ విధంగా సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ప్యాన్ నుంచి కూడా ఈ మిశ్రమం సపరేట్ అవుతుంది కదండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే నెయ్యితో గ్రీస్ చేసుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి. ముందే గ్రీస్ చేసి పెట్టుకున్నామంటే ఈ హల్వా రెడీ అవగానే ఇందులో వేసేసుకోవచ్చు. ముందు స్పూన్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని తర్వాత ఒక గిన్నెకి అడుగున నెయ్యి రాసి మధ్యలో గ్యాప్స్ ఏమి లేకుండా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత పైన ఒక ప్లేట్ ఉంచి బోర్లించామంటే ఈజీగానే వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో పీసెస్గా కట్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ హెల్దీ రాగి బర్ఫీ రెడీ అయిపోయింది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది, నోట్లో వెన్నలా కరిగిపోతుంది. ఇప్పుడు మనం రాగి పిండితో పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 2 పెద్ద ఉల్లిపాయలని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. కప్ మెజర్మెంట్లో అయితే 2 కప్పుల ఉల్లి తరుగు వేసుకోవాలి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల నూనె కానీ 2 టేబుల్ స్పూన్ల వెన్న కానీ వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు ముందైతే కొంచెం వేసుకోండి, కావాలంటే తర్వాత చూసి వేసుకోవచ్చు. కొంచెం వేసుకుని బాగా ఈ ఉల్లిపాయలు ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పకోడీకి మంచి టేస్ట్ వస్తుంది, అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి. ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో 2 కప్పుల రాగి పిండి వేసుకోవాలి. అలాగే పకోడీ బాగా క్రిస్పీగా రావడానికి ఇందులో 1/2 కప్పు బియ్య పిండి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వేయించిన పల్లీల్ని పైన పొట్టు తీసుకుని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పుట్నాలు, తినేసనపప్పు అంటారు కదా, 1/2 కప్పు వేసుకోవాలి. 3 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన 2 ఇంచుల అల్లం ముక్కను కూడా వేసుకోవాలి. ఇంకా 15 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా దంచుకొని వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ సోంపు వేసుకుంటే పకోడీ టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు సోంపు వద్దనుకుంటే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత కారం. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి.
ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పిండిని చూడండి ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. మనకి చేత్తో ముద్ద చేస్తే ముద్దగా అవ్వాలి, అలాగని సాఫ్ట్గా ఉండకూడదు. ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత కొంచెం కొంచెం ఈ పిండిని ఈ విధంగా చేత్తో ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి. మనం చేతి చెక్కలు చేస్తాం చూడండి, ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి. ముద్దలు ముద్దలుగా వేయకూడదు, ఇలా వెడల్పుగా చేసి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా కాలనివ్వాలి. వేసిన వెంటనే కదపకండి. 1-2 నిమిషాల పాటు బాగా కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ పైన వచ్చే నొరగలు తగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. పకోడీ బాగా క్రిస్పీగా వేగిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోవడమే. ఈ పకోడీ వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయండి, అప్పటి వరకు వేయించుకోవాలి. అలాగే పకోడీ నూనెను కూడా ఎక్కువగా పీల్చుకోదు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా మనం చేసే పకోడీ కంటే కూడా చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన పకోడీ అంతా వేసుకోవాలి. ఇప్పుడు మనం రాగి పిండితో లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని, నెయ్యి కాగిన తర్వాత 1.5 కప్పుల రాగి పిండి, అలాగే అరకప్పు బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, అరకప్పు వేసుకోవాలి. మీకు బొంబాయి రవ్వ వేసుకోవడం ఇష్టం లేకపోతే 2 కప్పుల రాగి పిండి వేసేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో ఈ రాగి పిండి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ రాగి పిండి వేగడానికి 8 నుంచి 10 నిమిషాల వరకు టైం పడుతుంది. లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ, మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది ఆల్మోస్ట్ వేగిపోతుంది అన్నప్పుడు దీంట్లో అరకప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. ముందే వేసేసారంటే ఎండు కొబ్బరి మాడిపోతుంది. ఇంకా వేగిపోయింది రాగి పిండి అన్నప్పుడు చివర్లో అరకప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకుని వేయించుకోవాలి. ఈ ఎండు కొబ్బరి వేశాక 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. అంటే కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. అలాగే రాగి పిండి కూడా బాగా వేగి కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో 1 కప్పు సన్నగా తురిమిన బెల్లం వేసుకోవాలి. బెల్లంని వీలైనంత సన్నగా తురుముకొని వేసుకోండి. ఈ బెల్లం ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఈ వేడికి బెల్లం చక్కగా కరుగుతుంది. ఈలోపు ఒక ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని కొన్ని జీడిపప్పు పలుకులు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు బాగా వేగిన తర్వాత నెయ్యితో సహా రాగి పిండి మిశ్రమంలోకి వేసేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 4-5 యాలకుల్ని మెత్తగా పొడి చేసి వేసుకుని కలుపుకోవాలి. ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత చేత్తో అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ వేడికి ఈ బెల్లం ముక్కలు చక్కగా కరిగి సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి. వాటన్నిటిని ఈ విధంగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో అరకప్పు కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ప్రతిసారి ఒక్కొక్క టేబుల్ స్పూన్ పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం పాలు ఒకేసారి పోయకూడదు. మీకు కావాలంటే పాలకు బదులుగా మీరు నెయ్యి వేసుకుని కూడా ఈ లడ్డూల్ని చేసుకోవచ్చు. నెయ్యిని కాచి ఇందులో వేసుకుని లడ్డూని చేసుకోవచ్చు. నెయ్యితో చేసుకున్న లడ్డూలు అయితే చాలా కాలం వరకు నిలువ ఉంటాయి. పాలతో చేసినవి అయితే 5 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఈ విధంగా కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. నాకు అరకప్పు పాలు పట్టేశాయి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపితే మనకి లడ్డూలాగా వచ్చింది అంటే ఇంకా పాలు పోయడం ఆపేసుకోండి. ఇంకా కావాలంటే మరి కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుంటూ కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూని చేసుకోవడమే. చూడండి చక్కగా వచ్చేస్తున్నాయి కదా లడ్డూలు. చాలా బాగుంటాయండి. టేస్ట్ జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి. ఇదే విధంగా మిగిలిన లడ్డూలన్నీ చేసుకోవడమే. అంతేనండి, రాగి లడ్డూలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం రాగి పిండితో సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ప్యాన్లో 1 టీ స్పూన్ నూనె కానీ వెన్న కానీ వేసుకోవాలి. ఇంకా హెల్తీగా కావాలనుకుంటే వీటికి బదులుగా 1 టీ స్పూన్ పాల మీగడ వేసుకుంటే చాలా మంచిది. నేను కొబ్బరి నూనె వేసానండి, చలిగా ఉంది కదా గడ్డ కట్టేసింది. ఈ నూనె కాగిన తర్వాత 1/2 ఇంచ్ అల్లం ముక్కని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న క్యారెట్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా 1 గుప్పెడు పచ్చి బఠానీ, మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు అండి. క్యాప్సికమ్, బీన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. స్వీట్ కార్న్ వేసుకోవచ్చు. ఇంకా పాలకూర, ఆకుకూరలో మీరు కావాలంటే పాలకూర వేసుకోవచ్చు. ఇంకా టమాటో కూడా వేసుకోవచ్చు అండి. క్యాబేజ్, క్యాలీఫ్లవర్, ఇలా మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలిపేసుకొని ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, 2 చిటికెళ్ళు పసుపు,
1/2 టీ స్పూన్ మిరియాల పొడి. ఉప్పు ఎక్కువ పట్టదండి, మీరు చూసుకొని వేసుకోండి, కావాలంటే చివర్లో వేసుకోవచ్చు. సరిపడా మిరియాల పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ కూరగాయలు ఉడికేలోపు ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల రాగి పిండి వేసుకోవాలి. ఇది వచ్చేసి 2 కప్పుల సూప్కి నేను మెజర్మెంట్స్ చెప్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల రాగి పిండి, అరకప్పు నీళ్లు మొత్తం ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. ఎక్కువ నీళ్లు ఒకేసారి పోసేసారంటే కలపడం కష్టమవుతుంది. ముందు కొంచెం నీళ్లు పోసుకుని తర్వాత మిగిలిన నీళ్లు కూడా పోసేసి కలుపుకోవాలి. ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి, కొంచెం పల్చగా ఉండాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ కూరగాయ ముక్కల్ని మరీ మెత్తగా ఉడికించాల్సిన అవసరం లేదండి, కొంచెం పచ్చిదనం తగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రాగి పిండికి 1 కప్పు నీళ్ళ చొప్పున 2 టేబుల్ స్పూన్ల రాగి పిండికి 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మూత పెట్టేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసి మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఒకసారి కలుపుకోవాలి, లేదంటే పిండి అడుగు నుండిపోతుంది. పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో పోసేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది ఒక పొంగు వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మీకు ఉడికే కొద్దీ ఇది కొంచెం చిక్కబడుతుంది చూడండి. ఇలా బబుల్స్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మీకు కావాలంటే ఉప్పు కానీ మిరియాల పొడి కానీ వేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మరి చిక్కగా ఉడికించేసారంటే ఆరిన తర్వాత గట్టి పడిపోతుంది. ఇందులో మీరు ఇంకా కావాలంటే 1 టీ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. అంతేనండి, రాగి సూప్ రెడీ అయిపోయింది. వేడివేడిగా తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది, అంతే హెల్దీ కూడా. చూసారు కదా, రాగి పిండితో చేసుకునే 4 రకాల రెసిపీస్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఏ రెసిపీ బాగా నచ్చిందో కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.